అవయవం లోపం. స్టేక్ హోల్డర్స్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం. స్టేక్ హోల్డర్స్ ఫర్ వాట్ అని అంటే ఈ మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ఏ రకమైనటువంటి సేవలు మనం అందించాలి, ఎప్పుడు గుర్తించాలి, ఆ బిడ్డని ఎంత ఎర్లీగా గుర్తించుతాము. దీనిలో ప్రివెంటబుల్ డిసీజెస్ ఉన్నాయి. వీటిల్లో కొన్ని రకాలైనటువంటివి ప్రివెంటబుల్ అనమాట. మనము అందుకనే అర్లీగా గుర్తించడం జరిగితే కనుక వాళ్ళకి సక్రమమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి సకాలంలో మందులు అందచేయడమే కాకుండా ఇతరత్ర ఆ బిహేవియరల్ చేంజెస్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే విధంగా మనం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి సో దట్ విత్ ఇన్ నో టైం ఆర్ ఒక తక్కువ కాలంలోనే ఆ బిడ్డ పూర్తిగా నయమయ్యేదానికి మనము తీసుకోవాల్సినటువంటి విషయాల గురించి ఎలా మనం ముందుకు పోవాలి అనే ఒక యాక్షన్ ప్లాన్ని అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం ఈ యొక్క స్టేక్ హోల్డర్స్తో ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ అనగానే మనం ఎంత తొందరగా గుర్తిస్తాము అంటే ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఈ యాంటీనేటల్ మదర్స్ని మనం ఈసీస్ని నమోదు చేయడం దగ్గర నుంచి మొదలవుతుంది. మళ్ళీ ఎక్కడ మొదలవుతుందంటే ఇక పురాతన నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఈసీస్ని ఎలిజిబుల్ కపుల్ని నమోదు చేసేటప్పుడు ఎందుకు అంత తొందరలో అనంటే ఏదైనా మేనరికాల ద్వారా పెళ్ళి అయిందా మీకు అనే ఒక చిన్న పాయింట్ని మనం అప్పుడు కనుక్కొని నోట్ చేసుకుంటే మనం కొంత అలర్ట్గా ఉండొచ్చు. ఏదైనా పాసిబిలిటీ ఉంటుందేమో ఫ్యూచర్లో వీళ్ళకి పుట్టబోయే బిడ్డకి అన్నట్టుగా కూడాను, లేదా వాళ్ళ ఇంట్లో మేనరికాలు కాకపోయినా కూడాను ఎవరైనా మెంటలీ రిటార్డెడ్ పీపుల్ తల్లిదండ్రులు లేకపోతే అత్తమామలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన మేనమామలు ఇలా ఎవరైనా అలాంటి జబ్బులు ఉన్నాయా, మెంటలీ రిటార్డెడ్ కండిషన్లో ఉన్నారా అనేది కూడాను మనం దానిలో రిజిస్టర్లో నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఆమెని ఫుల్ యాంటీనేటల్ చెకప్స్ చేసుకొని ఒక హాస్పిటల్ డెలివరీకి మనము ప్రోత్సహించి వాళ్ళకి బిడ్డ పుట్టిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా మనము ఆ యొక్క మెంటల్ రిటార్డెడ్ పర్సనా కాదా అని గుర్తించేటటువంటి అవకాశం అక్కడి నుంచి మొదలుంటుంది. సో బాబు పుట్టినప్పుడు ఏమీ ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ 2-3 నెలలకే అటు మైల్ స్టోన్స్ అంటాం కదా మనము బిడ్డ ఎదుగుదలలో డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అవి కొంచెం డిలేడ్గా ఉంటాయి. వీడు ఏం చెప్పినా కానీ బిడ్డ పాప కానీ బాబు కానీ ఎక్కడనో చూస్తుండడం ఉండొచ్చు. అంటే బై బర్త్ ఉంటే కనుక కొన్ని ఇతరత్ర అనామలీస్తో కూడా కలుసుకొని ఇవి వచ్చేదానికి అవకాశం ఉంటాయి. అది మనం మొదటే గుర్తుపెట్టుకోవాలి, చూసుకోగలగాలి. ఎప్పుడైతే ఈ మైల్ స్టోన్స్ డిలేడ్గా ఉన్నాయి లేదా మనకి బాగా ఇంకొంచెం స్కూల్ గోయింగ్కి వచ్చాడు అనుకోండి 3.5 సంవత్సరము లేదా 5 ఏళ్లలోపు బిడ్డకాయ వాడు ఎప్పుడు చూసినా కూర్చొని డల్గా ఇలాగా ఉంటాడు, ఏం తోటి పిల్లలతో కలిసి ఆడుకోకుండా ఉండడము లేదా అనవసరంగా చించి అవతల పాడేయడం. మనం బొమ్మలన్నీ ఇస్తుంటాం పిల్లలకి కన్స్ట్రక్టివ్గా దీన్ని తయారు చేయండి అని, అలాంటి వాటిని వాడు చేయలేకపోవడము, బొమ్మలు ఏదైనా ఇచ్చినా చించి పారేయడం లేదా ఉంటుందన్నమాట ఈ బిడ్డలకి. సో ఇలాంటి లక్షణాలు ఏదన్నా ఉన్నాయా అని కూడాను మనము వాళ్ళని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసి, ముఖ్యంగా దీనిలో ఐసిడిఎస్ వాళ్ళ పాత్ర చాలా గొప్పది. ఏమంటే అంగన్వాడీ టీచర్సు తర్వాత సిడిపిఓస్ ద్వారా తర్వాత ఆయమ్మల ద్వారా కూడాను మన ఆశాలు వాళ్ళు అంతా ఎప్పుడైతే ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్తో వీటిని చూస్తూ ఉంటామో అప్పుడు కనుక్కోవడం ఈజీగా ఉంటుంది. నాటకంగా ఏమేమి వస్తాయి అనేది నేను ఒకటి చెప్పగలుగుతాను, కానీ ఎప్పుడైనా నేను ఆపర్చునిటీ ఇంకా బాగా ప్రిపేర్ అవుతాం. సో మా డిఎల్ఎస్సి తరఫున ఇంకా ఎటువంటివి మేము చెప్పాలా, వాళ్ళ ఎలాంటి సర్వీసెస్ ఇవ్వాలా అనేది ఉంటాము. ఈవెన్ సార్ చెప్పినట్టు కానీ మేడం చెప్పినట్టు కానీ ముందుగానే ఆ సబ్జెక్ట్ వాళ్ళు చెప్పేస్తే లాస్ట్లో మాకు ఏముంటుంది చెప్పడానికి, కానీ ఎనియో నేను చెప్పాలి కాబట్టి నేను ఈరోజు చెప్తున్నాను. సో యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ నల్సా ప్రకారము ఏపీఎల్ఎస్ఏ ప్రకారము మాకు ఈరోజు మెంటల్ డిజబిలిటీ గురించి వాళ్ళకి ఎటువంటి సర్వీసెస్ ఇవ్వాలా, వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లోనే మనం ఎత్తుకుంటే ఎటువంటి ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలా, సో సైకాట్రిస్ట్ ఏమైనా సఫర్ అయితే వాళ్ళకి ఎటువంటివి అనే దాని గురించి ఆశా కానీ అంగన్వాడీ వాళ్ళకంతా అంటే నాటో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మాకు ఈరోజు ప్రోగ్రామ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అలాగే అందుకనే మేము ఈరోజు ఇక్కడికి విచ్చేసాము. యాక్చువల్గా మెంటల్ డిజార్డర్ అనేది మెంటల్ డిజార్డర్ అండ్ మెంటల్ డిజబిలిటీ అనేది 2 రకాలండి. యాక్చువల్గా మెంటల్ డిజార్డర్ అనేది సో మానసిక రుగ్మత. సో మెంటల్ డిజబిలిటీ అంటే మానసిక వైకల్యం. అంటే చాలా వరకు ఏమేనంటారంటే ఈ 2 డిఫరెన్స్ చాలా ఉందండి. మెంటల్ డిజార్డర్ అంటే ఏంటి అని అంటే
మనకి మైండ్కి సంబంధించిన దాన్ని మెంటల్ డిజార్డర్ అంటారు. డిజబిలిటీ అంటే బాడీకి ఎఫెక్ట్ అయింది. మీకు అంతా తెలిసిందేదే. మెంటల్ డిజార్డర్ అని అంటే మామూలు మనిషిని కంపేర్ చేస్తే వాళ్ళ దాంట్లో యాక్చువల్గా వాళ్ళు ఆలోచించే సామర్థ్యాలు కానీ, ఆలోచనలు కానీ, భావోద్వేగాలు కానీ, ప్రవర్తనలు మామూలు నార్మల్ మనుషుల కింద తక్కువ ఆలోచిస్తారు. సార్ చాలా బాగా చక్కగా చెప్పారు సైకియాట్రిస్ట్ గారు. తర్వాత అలాంటి వాళ్ళకి మనం ఇనిషియల్ స్టేజ్లోనే ఇప్పుడు దానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ అనేది లేదండి, ఏ ఏజ్ కన్నా వస్తాయి. మీకు అందరికీ మనకు తెలిసిండేది, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో డిప్రెషన్ అనేది, యాంగ్జైటీ అనేది, స్ట్రెస్ అనేది చాలా వరకు పోతున్నాము. ఈ ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందేదే ఇంటర్నేషనల్ యోగా డే అని మోడీ గారు కూడా వస్తున్నారు ఈ మంత్ 21 వైజాగ్లో. సో ఎందుకు ఇది పెడుతున్నారనేది మీకు అందరికీ తెలుసు. ఎంత బిజీ లైన్ ఉన్నా కూడా అట్లీస్ట్ మనము ఒక 40-45 మినిట్స్ మన పర్సనల్గా ట్రీట్ చేసుకొని అట్లీస్ట్ మన ఆరోగ్యం కాపాడుకోవడానికి మనం చూడాలి. అట్లీస్ట్ యోగా చేసేది, డైటీషియన్ చేసేది చెప్తూ ఉంటాం, ఈ చెవులో ఇంటాం, ఈ చెవులో పారేస్తాం. అది ఇంక్లూడింగ్ నేను కూడా అదేనే చెప్తాను, నేను కూడా కానీ యోగా అనేది కంపల్సరీ చేయాలండి. కంపల్సరీగా మన మానసిక ఒత్తిడికే కాదండి, డిప్రెషన్లో ఉండే వాళ్ళని కూడా చాలా వరకు మనం చూస్తూ ఉంటాము.